ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఈరోజు స్టూడియోస్లో మనతో పాటు చేతన ఉన్నారు. బుజ్జితల్లి చాలా చక్కగా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి అంటే భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఎన్నో ఇలా నేర్చుకుంటూ ఉంది. చక్కగా శ్లోకాలన్నీ కూడా చెప్తూ ఉంది. సో మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంది. మరి ఈ రోజు మన కోసం శివానంద లహరి వినిపించబోతోంది. సో తన మాటల్లోనే మనం వినిద్దాం. చేతన రెడీయా? రెడీ. ఓకే, స్టార్ట్ చేద్దామా? భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంపతవాంక్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ ఆమ్నాయాం బుధిమాధరేణ సుమనః సంఘాసముద్యన్మనో మంధానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివః సోమః సద్గణ సేవితో మృగతరః పూర్ణస్తమో మోచకః పుష్కర లక్షితో భవతి చేదానందోపాధో నిధిః ప్రాగల్భేన విజృంభతే సుమనసా మృత్యుస్తదా జాయతే ధర్మో మే చతురంఘ్రికస్సు చరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగలితాః కాలాः సుఖా విష్కృతాః దీప్యంతే గుణ జ్ఞానానంద మహౌషధిः సుఫలితా కైవల్యనాథే సదాః మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే ధీయంత్రేణ వచోఖటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతైః హృత్కేదారయుతాష్ట భక్తి కలమాః సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకన కర్ణనే జిహ్వా చిత్త శిరోంగ్రిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామేవ చః గాంభీర్యం పరికాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్త బలం కనేంద్రియ చయోద్వారాని దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామాగ్రి సమేతే సదా దుర్గాతి ప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు మా గచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాది కిరాత మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదరుషో మాత్సర్య మోహాదయః తాన్ హత్వా మృగయ వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి కరలగ్న మృగః కరీంద్ర భంగో కనశార్ధూల విఖండనోస్తజంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభిః ఛందశ్శాకి శిఖాన్వితై ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైః దీపితే చేతః పక్షి శిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగలీ నీడే విహారం కురు. శ్రీ శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. సాక్షాత్తు ఆ పరమేశ్వరుల వారే ఆదిశంకరాచార్యుల వారి రూపంలో ఈ భువిపై నడయాడారట. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు బాల్యము నుండే సామాన్య మానవులకు సాధ్యం కాని అసాధారణమైన ప్రజ్ఞాపాఠవములు ప్రదర్శించారు. ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించడానికి, ధర్మ ప్రబోధం చేయడానికి, వేదం యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి, సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి సన్యాసాశ్రమం స్వీకరించి ఆ సేతు హిమాచల పర్యంతం కాలి నడకన పర్యటించి మానవ జాతి మోక్ష మార్గం పొందడానికి ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేశారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులు. జన జీవనంలో జ్ఞాన ప్రవాహాన్ని అంతర్వాహినిగా ప్రవహింపజేసిన వారు జగద్గురువులు శంకరులు. ఎవరి బోధనలు మానవ జీవన విధానంలో పాలు నీళ్లలా కలుస్తాయో వారే జగద్గురువులు. ఎవరి ఆధ్యాత్మిక దిశానిర్దేశాలు జాతి సంస్కారంగా మానవుని రక్తంలో ప్రవహిస్తున్నాయో వారే జగద్గురువులు. అందుకే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులు అయ్యారు. శంకరుల అద్వైత సారమే ఆత్మవత్ సర్వభూతాని అన్న ఆత్మజ్ఞానంగా జీవులలో ప్రవహిస్తోంది. శంకరుల కవిత్వం జ్ఞాన భక్తి మకరంద గంగ. మానవ జీవితాన్ని కర్మ జ్ఞాన భక్తి యోగముల ద్వారా అద్వైతానుభూతి వరకు నడిపించి మార్గాన్ని చూపించిన ఆచార్యవర్యులు ఆదిశంకరులు.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ అనగా ప్రతి మానవుడి దేహము ఒక దేవాలయంగా, అందులోని జీవుణ్ణి సదాశివునిగా భావించాలనే నేటి మానవతావాదానికి శంకరులే మార్గనిర్దేశనం చేశారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులైన శంకరులు పుట్టకపోతే ఈ జగత్తునందు మనుష్యుల జీవన విధానం అస్తవ్యస్తమయ్యుండేది. జీవునిలోనే దేవుడున్నాడు, దేవుడే జీవుడై ఉన్నాడు అన్న శంకరుల సిద్ధాంతము జనప్రియమైన సిద్ధాంతం. అది విశ్వశాంతికి రక్షామంత్రము. అది మానవుని అమృతత్వ సిద్ధికి మహోపదేశము. అందుకే శంకరులు జగద్గురువులు, ఆయన పలుకులు అమృత బిందువులు. శంకరులు దైవస్తోత్రములను లోక రక్షణ కోసమే వ్రాసారు. శంకరుల వారు ఉత్తమ మధ్యమాధికారుల ఉపయోగం కోసం చాలా గ్రంథాలు రచించారు. సామాన్య మానవులను సైతం ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడించగలిగే అనేక స్తోత్రములను రచించారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వ జగత్తునకు మాతా పితలైన అమ్మవారిని కీర్తిస్తూ సౌందర్యలహరి స్తోత్రమును, అయ్యవారిని ప్రార్థిస్తూ శివానందలహరి స్తోత్రమును మానవ జాతికి అందించిన మహాగురువులు శంకరాచార్యుల వారు. శంకరుడు జీవించినది కేవలం 32 సంవత్సరములే. వారు అవతార స్వరూపులు అయినందువల్లే అంత అల్పకాలంలోనే వారు అన్ని మహోన్నతమైన గ్రంథాలు రచించారు. నాస్తిక మతములు, దురాచారములు ప్రబలి ప్రజలను ఆధ్యాత్మికంగా నిర్వీర్యపరుస్తున్న క్రమంలో శంకరులు ఈ భూమిపై అవతరించి దురాచారాలను నిర్మూలించి సదాచారములను బోధించి లోకానికి మహోపకారం చేశారు. వావ్ చేతన, చాలా బాగా చెప్పావు. శివానంద లహరి గురించి, అలాగే మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురించి పద్యాలు చక్కగా తెలియజేశావు. ఇవన్నీ కూడా అమ్మే నేర్పించింది కదా? అమ్మ నాన్న నేర్పించారు. చాలా బాగా చెప్పావు నువ్వు, చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నావు. ఇంకా మరిన్ని విషయాలు ఇలాగే నేర్చుకోవాలి, ఇంకా మరికొన్ని అవార్డ్స్ రావాలి. ఇప్పుడు వచ్చిన అవార్డ్స్తో పాటు ఇంకా అద్భుతమైన అవార్డ్స్ అద్భుతంగా నువ్వు నేర్చుకుంటూ చక్కగా చదువుల్లో కూడా రాణించాలని కోరుకుంటూ, ఇంకొక డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడున్న పిల్లల్లో చదువుకోవడానికి టైం ఉండట్లేదు అంటూ ఉంటారు. చదువుకో అంటే ఇప్పుడు కాదు, తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత, 5 మినిట్స్ తర్వాత అంటూ ఉంటారు. మరి చేతన అలా అంటుందా? చేతనకి చదువుకోవడానికి స్కూల్ సిలబస్ చదువుకోవడానికి టైం ఉంటుందా? ఎలా మేనేజ్ చేస్తుంది ఇవన్నీ? ఎన్నింటికి లేస్తావు మార్నింగ్? 5 o'clock లేస్తానండి. మార్నింగ్ లెగిచాక చదువుకుంటానండి. స్కూల్ టైం స్కూల్కి వెళ్తానండి. ఈవినింగ్ 4:30, 5 o'clock వస్తానండి. వచ్చాక హోంవర్క్ చేసుకొని చదువుకొని మళ్ళీ 6 o'clockకి మళ్ళీ చదువుకుంటాను. 6 o'clockకి మళ్ళీ 7కి డిన్నర్ చేసి 7కి పడుకుంటావు. 7:30కి పడుకొని ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచేస్తావు అనమాట డైలీ. సో 5కి లేచిన తర్వాత మన స్కూల్కి సంబంధించినవి చదువుకుంటావా, లేదంటే ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉంటావా? ఏదైనా ఫస్ట్ ఆధ్యాత్మికం నేర్చుకుంటూ ఉంటావు, శ్లోకాలు, దేవుడు అన్నీ స్టార్ట్ చేస్తావు. వెరీ గుడ్, నైస్. సో నీ టైం టేబుల్ కూడా చాలా బాగుంది. ఈ టైం టేబుల్ని అందరు ఫాలో అవుతూ ఉంటే చాలా ఎక్కువ టైం ఉంటుంది మనకి. అంటే టైం లేదు అనే వాళ్ళకి కూడా బోల్డ్ అంత టైం ఉంటుంది. కాబట్టి చేతన ఆ టైంని కూడా అందరు ఫాలో అయితే బాగుంటుంది. చేతన ఇంకా మంచి విషయాలు, ఇంకా మరెన్నో శ్లోకాలు ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్తే.